బైబిల్లో లోబడి, ఎవరికి లోబడి? ఎవరు కుటుంబాలు వాళ్ళు వారి యజమానులకు లోబడి. భార్యలారా మీ భర్తలకు మీరేం చేయండి? లోబడి. అక్కడ రాశాడు కదా, భార్యలారా మీ భర్తలకు విధేయులై అనండి. ఏమండి? అది ఎఫ్ఎస్సి పత్రిక చూద్దాం ఒకసారి. ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో చూద్దాం. అక్కడ కూడా కొంతమందికి రాశాడు కొన్ని విషయాలు పౌలు గారు. చూద్దాం. ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. ఈ రెండింటిని టాలీ చేసుకుంటూ వెళ్దాం. కొలస్సీ పత్రికని, ఎఫెసీ పత్రికని. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు. ఏ పురుషులకు? ఇక్కడేమో లోబడండి అన్నాడు, అక్కడేమో విధేయులై ఉండండి అన్నాడు. చూడండి కొలస్సీ పత్రికలో ఏం రాశాడు చూడండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై అన్నాడు. ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఈ మధ్యకాలంలో బయట పురుషులకు లోబడుతున్నారు, భర్తలకు లోబడటం లేదు. భర్తలేమో ఎరా మర్యాద లేని మాటలు మాట్లాడుతున్నారు. ఊరోళ్ళందరికీ మాత్రం ఎక్కడ లేని మర్యాదలంతా వాళ్ళకు పోతున్నారు. ఈరోజు పరిస్థితులు ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ పౌలు గారు చాలా స్ట్రిక్ట్ గా ఆయన మాట్లాడుతూ ఈ కొలస్సీ ఎఫెసీ పత్రికలో ప్రాముఖ్యమైన సంగతులు రాశారు. ఆయన ఏమంటున్నారంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఏమై ఉండండి? లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు భార్యలారా మీ భర్తలకు ఏం చేయండి? ఎలాగా? అన్ని విషయములలో. చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక చదివాం కదా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే స్త్రీకి రక్షకుడు ఎవరు అంటే భర్త. దేవుడు ఎలాగైతే సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడో అలాగే భర్త భార్యకు ఏమై ఉండాలంట? శిరస్సుగా ఉండాలి. శిరస్సు అంటే తలకాయ అని చెప్పారు ఇందాక మీరు. ఈ తలకాయ నడిపించినట్లుగా శరీరం అంతా ఏం చేయాలి అండి? నడవాలి. అంటే మీరు సలహాలు తీసుకుని, మాట్లాడుకుని, ఒక నిర్ణయం తీసుకుని, పిల్లల భవిష్యత్తు కట్టడానికి, మీరు ఏదైనా చేయడానికి మీరు కూర్చొని మాట్లాడుకోవద్దని చెప్పట్లే ఇక్కడ. అది తప్పని చెప్పట్లే వాక్యం. భర్త కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగవాలి. అమ్మగారింటికి వెళ్ళమంటే వద్దంటే వాళ్ళని అడగాలి కదా. నిన్ను అడుగుతుంది, నీ చెప్తున్నావు ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైనా మా అక్కోళ్ళు మా ఇంటికి వస్తే మా నాన్నగారితో మాట్లాడే దమ్ము ఎవరికి లేదు ఇంట్లో, యనమండుగురికి, నాకు ఒక్కడికి తప్ప. నేను ఒక్కడనే మా నాన్నగారితో ధైర్యంగా మాట్లాడేవాడిని. మిగతా వాళ్ళందరూ కూడా నక్కుతూనే ఉండేవారు, మా అమ్మతో మాట్లాడించేవారు. ఎప్పుడైనా అక్కోళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, అమ్మా ఆయన వెళ్ళిపోతారు, నేను 4 రోజులు ఉంటాను. మా అమ్మ అనేది అలాగేనమ్మా, ఎందుకంటే అమ్మ ప్రేమ వేరు కదా. అలాగేనమ్మా నాన్నగారికి చెప్పొస్తాను అని మా అమ్మ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి పాప 4 రోజులు ఉంటుందంటుందని అల్లుడు గారు వెళ్ళిపోతారంట. అంటే ఇప్పుడు మా నాన్నగారు పూర్వకాలం వాళ్ళు చెప్తున్నాను, ఈ రోజు వాళ్ళు ఇది ఏమంటారంటే 4 రోజులు ఏంటి, 6 రోజులు మనం పిల్లే అక్కడికి వెళ్ళిన తర్వాత చిక్కిపోయిందంట. ఇక్కడ ఉన్నప్పటికెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాతనే బాగా బలిసింది, చిక్కిపోయిందండి. ఉండమను, 6 రోజులు ఉండమను, 10 రోజులు ఉండమను. నాన్నగారు మా అమ్మగారితో చెప్పేవారు, అమ్మా అలాంటి విషయాలు పిల్లల్ని ఏం చేయకు,
ప్రోత్సహించు. ఉంటే ఆ 4 రోజులు అల్లుడు గారిని కూడా ఉండమను, వెళ్ళిపోతే ఇద్దరిని కలిసి వెళ్ళిపోమను. ఉన్నారా అండి? ఉన్నారా? అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా అలాంటి తల్లిదండ్రులు? తెల్లారి లేచిన దగ్గర నుంచి పెళ్లి చేసేవాళ్ళు ఏదో తెలియదు కానీ, పిల్ల ఏం టిఫిన్ వండావు, పిల్ల ఏం కూర వండావు, సాయంత్రం మళ్ళా పిల్ల భోంచేశారా, ఎందుకు సోది. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, కాపురాలు బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఫోన్లు వచ్చినాయి, కాపురాలు అన్నీ నాశనం అయిపోతాయి. నేను చెప్పేది నిజమా కదా? నిజం అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి, వాళ్ళు తీయ ఒకసారి, వాళ్ళు కనిపిస్తారు. దెబ్బకి వాళ్ళని తీయన్నానని చేతులు తీపించారు. చూసారు ఎంత భయమో, ఎంత పిరికి రకాలో మీరు. ఉన్నారా అలాంటి కుటుంబాలు? ఒక్కతే పిల్లండి, ఎలా పెంచుకున్నాం? ఎవడు పెంచమన్నాడు? ఎవడు పెంచమన్నాడు? ఒక్కతే పిల్లని గారంగా పెంచినప్పుడు పెళ్లి ఎవరు చేయమన్నాడు? నా మాటలు నీకు చాలా ఒళ్ళు మాట కింద ఉండొచ్చు, పెళ్లి ఎవరు చేయమన్నాడు? ఒక్కతే కూతురు గారంగా పెంచుకున్నప్పుడు ఇంట్లో పెట్టుకో గారంగా. అజరా, అవునా కదా? జేమ్స్ అన్నాడు ఎప్పుడన్నా మీ మామగారు? ఇటు పక్కన ఉంటే గొడవలు ఏమొస్తాయి, దూరంగా ఉంటే గొడవలు వస్తాయి. కానీ దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కతే కూతురు గారంగా పెంచానండి. నేనంటాను, గారంగా పెంచితే ఇంట్లోనే పెట్టుకో, పెళ్లి చేయకమ్మా, కుటుంబాన్ని నాశనం చేయకో, ఆడు బతుకు బస్ స్టాండ్ చేయకో. నువ్వు గారంగా పెంచినా, బాగా చదివించి, ఏమండి ప్రేమగా చూసుకున్నా, ఒక్కతే కూతురు అయినా ఒక కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా కుటుంబ బాధ్యతలన్నీ మొయ్యాల్సిందే, కుటుంబ బాధ్యతలన్నీ చక్కబెట్టాల్సిందే. మా అమ్మ నన్ను ఎలా చూసిందండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని తిప్పలు పడాలే పడాలే. మీ అమ్మ చూసినట్టుగా మీ అత్తగారు చూడకపోవచ్చు, మీ నాన్న చూసినట్టుగా మీ భర్త చూడకపోవచ్చు. అందుకని దేవుని వాక్యం అన్నిటికీ సమాధానం చెప్తుంది. నీ నడవడిక, నీ మంచి ప్రవర్తన వలన, ఒకవేళ నీ భర్త మంచివాడు కాకపోయినా, నీ భార్య మంచిది కాకపోయినా, నీ ప్రవర్తన మంచిదైతే, ఏమంటే నీ ప్రవర్తనను బట్టి నువ్వు కట్టుకున్న భర్త కూడా ఎలాగొస్తాడట, మారిపోతాడట. దేవుని వాక్యం చెప్తుంది. స్తోత్రం. ఎందుకు స్తోత్రం? ఇంకా భార్యల దగ్గరే ఉన్నాను, నేను చెప్పాల్సిన రిఫరెన్స్లోకి వెళ్ళలేదు, టైం అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు ఉంది. మీరు ఈ ఎపిసోడ్ వినాలంటే మళ్ళా ఆదివారం మళ్ళా రావాలి మీరు. అమ్మో ఈ మాట మీద చెప్తున్నాడు, రేపు వారం ఏం తెచ్చేస్తాడు, రేపు వారం మానేసి పల్లవారం వెళ్దామని వరకు మొక్కలు అది కూడా కష్టం. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఒక్కతే కూతురైనా, నువ్వు ఎంత గారంగా పెంచినా, ఒక కుటుంబానికి ఏమండి కుటుంబ బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఇవ్వాలి. ఖచ్చితంగా బిడ్డ కుటుంబ బాధ్యత అంతా ఏం చేయాలి, మొయ్యాలి. కుటుంబ బాధ్యత అంతా తీసుకోవాలి. నువ్వు నిజంగా నేను అంటాను, నువ్వు చక్కగా కుటుంబాన్ని చక్కబెడితే అసలు మీ అత్తగారు నిన్ను తిడుతుందా? హలో ఏంటి అలా చూస్తున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకని లోకల్లో అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మో అన్నారు. అత్త లేకపోతేనట ఆ కోడలు ఉత్తమురాలు అంటే ఎవడు చెప్పాడండి? ఎవడు చెప్పాడు? అత్త లేని కోడలు ఉత్తమురాలా? తప్పది, తప్పు. పెద్ద తలక లేకపోతే ఎద్దు తలక పెట్టుకోమన్నారు. ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఉన్నప్పుడే
ఆ కుటుంబ వ్యవస్థలో ఏవి తప్పో ఏవి రైటో, ఏది క్రమమో ఏది క్రమం కాదో, ఏది ఎవడి పద్ధతో ఏది పద్ధతి కాదో చెప్పే దిక్కు లేకపోతే ఆ కుటుంబం అస్తవిస్తన్నమైపోతే. నువ్వెంత గారంగా పెంచినా చెప్పండి అమ్మా, ఒక కుటుంబానికి ఏం చేయాలి అమ్మా? పంపించాలి. నువ్వు వెళ్తే చుట్టపు చూపులా చూసి వచ్చేయాలి, కానీ అక్కడ శిశింద్రియులు వెలిగించే ఏం పెట్టకూడదు, కొంపకి నిప్పెట్టకూడదు. ఎలా చూస్తున్నారో నీకెందుకు, నువ్వు అడక్కో ఎలా చూస్తున్నారు. ఆ పిల్ల చెప్పింది అనుకో, అమ్మా అలా కాదు, మేము ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసా, మేము ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా అని పిల్లకి చెప్పుకొని ఏం చేయాలి చెప్పండి. భర్త ఒక పక్క కొట్టేశాడు పాపం, ఆ దెబ్బలు పక్కింటికి వినిపించి తెల్లారిన తర్వాత, అమ్మ రాత్రి ఏంటమ్మా మీ ఆయన కొట్టినట్టున్నాడేటి అంటే, భార్య తల్లి పక్కింటి వాళ్ళకి చెప్పేది, లేదమ్మా నేనే గడపతో అనుకుని పడిపోయానమ్మా. ఈ రోజుల్లో అలాంటి ప్రభు స్తోత్రం నిండా మీ అంక చూడాలంటేనే భయం వేస్తుంది నాకు. అలాంటి మర్యాద కలిగిన కాపురాలు కుటుంబాలు ఉన్నాయా? మాట్లాడితే పోలీస్ స్టేషన్, మాట్లాడితే కోర్టు, మాట్లాడితే పెద్దలు, మాట్లాడితే పంచాయతీ. అసలు ఇవన్నీ పెట్టుకుని నీ భర్తతో నువ్వు కాపురం ఎలా చేయాలనుకుంటున్నావు? నాకు అనిపిస్తుంది సిగ్గని అనిపించట్లే. ఏ ముఖం పెట్టుకుని పంచాయతీలు పెట్టుకుని కాపురానికి వస్తావు? ఇవన్నీ లేకుండా ఎంత అద్భుతమైన కుటుంబాలుగా కట్టబడి ఎంత అద్భుతమైన జీవితాలు జీవించారో అండి వాళ్ళు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఇప్పుడు వాళ్ళకి మిషనరీ వచ్చిన తర్వాత పనులు తగ్గాయి, లేటుగా చెప్పండి, లేటుగా ఎన్ని గంటలు లెగుతున్నారు మీరు? 7 గంటలకు లెగుతున్నారా? 7 మోకాళ్ళారా? 7 గంటలకు లెగుతున్నారు, 7 మోకాళ్ళారా? అసలు అప్పుడు నైటీలే లేవు. ప్రభు స్తోత్రం నిండా వందనాలు. నాకు 5 నిమిషాలు టైం ఉంది. అప్పుడు ఏ టీవీలు లేవు, ఏ లేవు, నైటీలే లేవు. నైటీ వేరు, డే టీవీ వేరు. నైటీలే లేవు అప్పుడు. ఇప్పుడు నైటీలు ఎక్కడికి వచ్చేసినాయి అంటే డే టీల్లో కూడా వచ్చేసినాయి. తెల్లారి లెగిస్తే 5 గంటలకల్లా స్నానం చేసేసి చక్కగా రెడీ అయ్యి అప్పుడు వాళ్ళ వంట దులుపుడు, శుద్ధి చేసుకోవడం, శుభ్రం చేసుకోవడం అన్నీ చేసుకునేవారు. ఇప్పుడు ఎన్ని గంటలు లేస్తున్నాం? మందిరంలో ఉన్నాం 6, ఇలాగ వెళ్ళేటప్పటికి 7, 8, 10 వస్తుందేమో. భయం వేస్తుంది ఇంక నాకు. ఇంకా అటు వెళ్ళను నేను. ఈవిడేమో 5 ఉంది, ఆవిడేమో 6 ఉంది. ఇక అటు వెళ్తే కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది ఇంకానే. ఇంతే మరి లేటెస్ట్ పిల్లలు కదా, వీళ్ళు లేటెస్ట్ పిల్లలు కదా, లేటెస్ట్ యుగం కదా. నేను చెప్తున్నాను, కుటుంబ బాధ్యత నీ మీద ఉంది. నువ్వెంత క్రమమైన పద్ధతిలో, ఒక విధానంలో, పక్కింటోళ్ళు గొడవ నీకెందుకు, ఎదుటింటోళ్ళు గొడవ నీకెందుకు, వెనకింటోళ్ళు గొడవ నీకెందుకు, ఎవడో కాపురం అలా చేస్తే నీకెందుకు, ఎవడో కాపురం ఇలా చేస్తే నీకెందుకు? నీ జీవితాన్ని వాక్యానుసారంగా, పెద్దల ప్రకారంగా, నియమ ప్రకారంగా ఈ జీవితాన్ని కట్టుకోవడం నేర్చుకో. నువ్వు ఎవడంక చూడకుండా ఉన్నంత కాలం నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు అందరంక చూసి నీ జీవితాన్ని కట్టుకుంటే నీ జీవితంలో చెప్తున్నాను, ఒక్క నయ్యా పైసాకి రాణించాలి నీ జీవితంలో. బోల్డని విషయాలు ఉన్నాయి నేను చెప్పాల్సిన దాంట్లో. కొంపలే మునిగిపోలేదు. మళ్ళా ఆదివారం బతికుంటే నువ్వు నేను మళ్ళీ కలుసుకుందాం. స్తోత్రం చెబుదాం గట్టిగా. దేవుడు రాకుండా ఉంటే, దేవుడు మరలా నన్ను కానీ నిన్ను కానీ పిలవకుండా ఉంటే
మళ్ళా ఆదివారం మనం అందరం ఇక్కడ కలుసుకుందామా వద్దా? మానేస్తారా? ఆబ్సెంట్ అవుతారా? ఎదురా అక్కడి నుంచి నీ పేర్లన్నీ రాసి మళ్ళీ ఆదివారం వస్తారా? వీళ్ళందరూ చూస్తాను నేను. స్తోత్రం చెప్దాం గట్టిగా. కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలి. అమ్మ ఎన్ని గంటలు తీసాం? పెద్ద తలకాయలు అడగక్కర్లేదు అసలు. ఈ పెద్ద తలకాయలను అడగక్కర్లేదు. అప్పుడు దోళ్ళు గేదెలు ఏమండి, అవునా ఏమండి దావిద్ గారు? ఇప్పుడు కొన్నాయి కదా గేదెలు, దోళ్ళు ఏమండి, పిల్లలు కూడా మామూలు పిల్లలా, కుక్క పిల్లలు. అర్థమైందని చెప్పింది. కుక్క పిల్ల అంటే నిజంగా కుక్క పిల్ల అనుకున్నారు కాక, అంటే ఇద్దరు ముగ్గురు కాదు. మా తాతకు 15 మంది అంట. స్తోత్రం హల్లెలూయా గట్టిగా చెప్పండి ఒకసారి. ఎక్కడికైనా వెళ్ళి ఇలా చెప్తుంటే వాక్యంలో అలా చూస్తున్నారు. ఇంకొంతమంది ఏమన్నా ఇంక చూసి అంటున్నారు. వాళ్ళకు కూడా పుట్టేసింది కాక. స్తోత్రం చెప్తాం గట్టిగా. 15 మంది మా తాతకే. అయినా సరే ఏ కుటుంబం తేడా రాలేదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా నాన్నగారికి 12 మంది, 8 మిగిలాం. దేవుడు అన్ని కుటుంబాలను బలపరుస్తూ వచ్చాడు. స్తోత్రం చెబుతాం గట్టిగా. హల్లెలూయా. కుటుంబాన్ని కట్టుకుంటే బాగుంటావు. నీ చేతులతో నువ్వే పీకేసుకుంటే పాడైపోతావు. నేను ఇంకొక మాట చెప్పనా? ఏ కుటుంబాన్ని పీకే ప్రయత్నం చేయకో. పీకే ప్రయత్నం నీది కాదు. నేను అందుకనే మొన్న ఒకసారి చెప్పాను అనుకుంటా. నేను మా కుర్రోడికి పెళ్ళి అయిందండి. పెళ్లి చేసిన దగ్గర నుంచి ఇక నా మాట వింటలేదండి. పెళ్ళి అయిన తర్వాత మీ మాట ఎందుకు వింటాడు? మాట వినడం అంటే నీకు కావాల్సినవి తెచ్చిపెట్టడం, మాట్లాడడం, అమ్మ బాగున్నావా, నాన్న బాగుండడం అంటం చేస్తాడు. తర్వాత ఆయన భార్య ఆయన పిల్లల కోసం ఏం చేస్తాడు? తాపత్రయపడి కష్టపడతాడు. అందుకనే కదా నువ్వు పెళ్లి చేసింది. ఇప్పుడు నేను చూడకపోతే చెప్పు, మా అబ్బాయి నన్ను చూడట్లేదండి, నన్ను పట్టించుకోవట్లేదండి, నాకు అన్నం పెట్టట్లేదండి, నాకు బట్టలు కొనడం లేదండి, నన్ను పలకరించడం లేదండి, బాగున్నావా లేదా అని అడగడం లేదండి అంటే నేను సమాధానం చెప్తాను. దానికి నేను పిలిచి మాట్లాడతాను అంతే తప్ప ఇంకా నువ్వు చెప్పినట్టుగా నడవాలి, నువ్వు చెప్పినట్టుగా చెయ్యాలి, నువ్వు చెప్పినట్టుగా ఉండాలి, తెచ్చిన కష్టార్జంతం అంతా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాలి. ఏంటి ఎక్కడ నేర్చుకున్నావు? నువ్వు పెట్టేవిటి అలాగా? మీ అత్తగారిని బయటికి పంపించలేదు నువ్వు? మీ అత్తగారి మీద తిరగబడలేదు నువ్వు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మగవాళ్ళందరూ ఆగిపోండి, ఆడవాళ్ళందరూ చెప్పండి గట్టిగా. కోపం ఉన్న వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉంది నా మీద కొంతమంది కోపం హల్లెలూయా చెప్తున్నారు. మీ కోపం వచ్చినా కోపం రాకపోయినా నా ప్రసంగం ఎలాగే ఉంటుంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేర్పించాలి. తల్లిదండ్రుల బాధ్యత అది. కుటుంబాన్ని కట్టాలి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయకూడదు, కుటుంబాన్ని విడగొట్టకూడదు, కుటుంబాన్ని పాడు చేయకూడదు. సంతోషంగా ఉంటే మనం ఎంతైనా పెట్టాలనిపిస్తుంది అంటే, అవునా కదా అంటే? వాళ్ళిద్దరు బాగుంటే ఎంతైనా వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది, ఇవ్వాలనిపిస్తుంది. అల్లుడు అడగక్కర్లేదు, కూతురు అడగక్కర్లేదు. ఈరోజు సంతోషంగా ఉండాలని కోరుకోవట్లేదు తల్లిదండ్రులు కూడా. అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నారు. సంతోషంగా ఉండాలని కోరుకోవట్లేదు. ఒక మాట చెప్పనా, నేను ముగించేస్తాను ఇక చివరిగా. ఒక మాట ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత ఇక నా ఇష్టం నేను నెరవేర్చుకోవాలి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతకాలి అనుకోవడం కష్టం. అది తప్పు, కరెక్ట్ కాదు అది. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకాలనుకుంటే పెళ్లి చేసుకోకు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవాలనుకుంటే పెళ్లి చేసుకోకు. అనవసరంగా కుటుంబాన్ని పాడు చేయకు, ఆ కుటుంబంలో నిందలు దాకు, ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఏడవకు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకాలనుకుంటే నేను చెప్తున్నాను మరలా చివరిగా, మీ ఇంటి దగ్గర ఉండమ్మా. మీ ఇంటి దగ్గర ఉండు, నీ తల్లిదండ్రుల దగ్గర ఉండు. అంతేగాని
కుటుంబ వ్యవస్థలో అడుగుపెట్టిన తర్వాత చెప్పానుగా, మా నాన్నగారు వస్తే ఇద్దరు రండి, వెళ్తే ఇద్దరు వెళ్ళండి. సింగిల్ నాట్ అలౌడ్. ఆ రోజుల్లో ఒక్కరు ఇంటి దగ్గర ఉండడం ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకనే కుటుంబ వ్యవస్థలు అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఇక చావైనా రేవైనా అక్కడే. రూత్ అంటదిగా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వేం తింటావో నేను అదే తింటాను, నువ్వెక్కడ చచ్చిపోతావో నేను అక్కడే చచ్చిపోతాను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేస్తే, ఒకవేళ ఏ కీడైనను యెహోవా నాకు కలిగించు. అందుకునేనండి అత్తగారు కోడల కోసం బాధ్యత వహించింది. ఎంత మంచి కోడలు ఏంటమ్మా, ఇంత మంచి బిడ్డ ఏంటమ్మా. భర్త పోయి బాధపడుతూ పెళ్లి చేసుకోమ్మా వెళ్ళిపోయి అంటే, లేదు అత్తగారు నేను నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వేం తింటే అదే తింటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నువ్వేం తాగితే అదే తాగుతాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాను, కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టను అన్నావు. అసలు నీ గురించిన బాధ్యత నేను తీసుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యపు అత్తగారు ఇంకొకటి ఉంటుందమ్మా అని బిడ్డ గురించి బాధ్యత వహిస్తే, దేవుడు ఒక అద్భుతమైన రీతిలో బిడ్డ చేసిన త్యాగానికి ఒక అద్భుతమైన కుటుంబంగా దేవుడు నిలబెట్టాడు. మరలా పేద కుటుంబంలోని కాదు, ఉన్నతమైన స్థానం కలిగిన వ్యక్తి కుటుంబంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. నేను అదే చెప్పాను ఇందాక, విధేయత, వినయం, లోబడడం, తగ్గించుకోవడం, గుణం కలిగిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఏం చేయడు, విడిచిపెట్టడు. డబ్బు అయినా ఈ రోజు ఉంటుంది, రేపు అయిపోద్దాము. గుణం అలాగా అవ్వదు. గుణం ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఆ గుణం ఎప్పటికైనా నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్నేం చేస్తుంది, నిలబెడుతుంది. కనుక ఎలాంటి జీవితాలు కలిగిన వాళ్ళంగా మనం బ్రతుకుతున్నాం, ఎలాంటి కుటుంబాలు కలిగిన వాళ్ళంగా మనం జీవిస్తున్నాం. నేను మరలా చెప్తున్నాను, వివాహమైన వారు కానీ, వివాహం చేసుకునేవారు కానీ, చేసుకోబోయేవాళ్ళు కానీ, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. కుటుంబాన్ని గురించి ఏం తీసుకోండి, బాధ్యత తీసుకోండి. ఈరోజు సంపాదనే అయిపోయింది, కానీ భార్య భర్తలు ఇద్దరు సంపాదనే. పిల్లలతో కాసేపు కూర్చుని మాట్లాడే టైం వాళ్ళకి ఉండలేదు. వాడు పాడైపోక ఏమవుతాడు, వాడి మనసు చెదిరిపోక ఏమవుతుంది, వాడు హృదయం పాడైపోక ఏమవుతుంది, వాడు నిన్ను తిరిగి ప్రశ్నించేవాడుగా ఉండకపోతే ఎలా ఉంటాడు? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. దేవుడు నియమించిన నియమాలివి. అపొస్తలుడైన పౌలు ద్వారా దేవుడు నియమించిన నియమావళి చేయాలి. అలా చేసిన కుటుంబాలు బాగున్నాయి, అలా బ్రతికిన కుటుంబాలు వర్ధిల్లాయి. అలాంటి బ్రతికిన కుటుంబాలు ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని, పేరును సంపాదించుకున్నాయి. చెప్పడానికి చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తాను వీలైతే వచ్చేవారు. ఎలా ఉంది కుటుంబాలను నువ్వే పతనం చేస్తున్నావా? తల్లిదండ్రులారా నీ పిల్లలు నువ్వే పాడు చేస్తున్నావా? నీ పిల్లల జీవితాలను నువ్వే విచ్ఛిన్నం చేస్తున్నావా? విడగొడుతున్నావా?